గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, చెగుడకు స్వాగతం. రీసెంట్గా నాగ్పూర్లో అల్లర్లు చెలరేగాయండి. విషయంలోకి వెళ్తే అక్కడ ఔరంగజేబ్ సమాధి ఉంది. ఆ ఔరంగజేబ్ సమాధిని కూలగొట్టాలన్నది విశ్వ హిందూ పరిషత్, కొన్ని హిందూ సంఘాల డిమాండ్. ఈ క్రమంలో నాగ్పూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, తర్వాత ఇప్పుడు కొంత కూలవడం జరిగింది. అయితే ఎందుకు ఔరంగజేబ్ సమాధిని కూలగొట్టాలి అనుకుంటున్నారంటే, శివాజీ కొడుకు సంభాజీని ఔరంగజేబు చాలా క్రూరంగా చంపాడన్నది ఒక చరిత్ర. అయితే మన చరిత్రలో మనం అనాలిసిస్ చేసినట్లయితే ఔరంగజేబ్ మైండ్ సెట్ కానీ ఆయన పరిపాలన విధానం కానీ చూసినట్లయితే సంభాజీని, అంటే శివాజీ కొడుకు సంభాజీని చాలా క్రూరంగా, ఎలా అంటే ఒక నెల రోజుల పాటు ఆయన జైల్లో బంధించి లాస్ట్ మినిట్లో చేతులు కాళ్ళు కూడా నరికి అతి క్రూరత్వాన్ని ఔరంగజేబు ప్రదర్శించడం వాస్తవం. అయితే ఇది జరిగిన చరిత్ర. ఇక్కడ ఔరంగజేబు మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి అనేది మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఆయన రాజ్య పరిపాలకుడు, ప్లస్ ఆ కాలం ఆ పరిస్థితి బట్టి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఔరంగజేబు మహమ్మదీయుడు, సున్నీతకు చెందిన వ్యక్తి. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడన్నది కూడా చరిత్రలో మనం చదువుకుంటాం. కానీ రాజ్యం విషయం వచ్చేసరికి చాలా క్రూరతను ప్రదర్శించాడండి. మీరు హిస్టరీలో ఎక్కడికి వెళ్ళండి, ప్రతి వ్యక్తి కూడా రాజ్యాధికారం చేపట్టడానికి కానీ తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ చాలా క్రూరత్వాన్ని ప్రదర్శించారండి. ఎవరు కూడా సాఫ్ట్ కార్నర్గా ఏం లేరు. అంటే వీళ్ళందరూ కూడా దేవుడిని నమ్మినట్టు కనిపిస్తారు తప్పించి, వీళ్ళు పర్సనల్ వచ్చేసరికి, అంటే రాజ్యం వచ్చేసరికి కానీ ఈ దేవుడు దయ్యం ఏం కనబడవండి. వాళ్ళకి కావాల్సింది రాజ్యం మాత్రమే. అయితే దాన్ని అలా పక్కన పెడితే ఔరంగజేబ్ సమాధిని ఈరోజు కూలగొట్టాలనే డిమాండ్ కూడా అంత సహేతుకం కాదేమో అనిపిస్తుందండి. అప్పుడు జరిగిన సంఘటన కాసు తీసుకుని ఆ వర్గాన్ని అంతటిని మనం టార్గెట్ చేద్దాం, లేదా ఆ మతాన్ని మనం టార్గెట్ చేద్దాం అని కూడా చదువుకున్న వ్యక్తులుగా సమంజసం కాదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ కాలమాన పరిస్థితుల్లో అది ఒక హిస్టరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి పాఠాల నుంచి మనం నేర్చుకుని రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి హింసకు తావు లేకుండా ప్రభుత్వం నడవాలని కోరుకోవాలి. ప్రతి మనిషి కూడా హింసా ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. అప్పుడు మాత్రమే మనిషిగా బతకగలడండి. అంతే తప్పించి మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన అధికారం కోసం మన హింసను ప్రయోగిస్తే మరి వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? తేడా లేనట్టే కదా. సో ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళ హింసను ప్రేరేపించడం కానీ లేదా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల అల్టిమేట్గా మానవ జాతి లాస్ అయిపోతుందండి. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా పక్క మనిషిని ప్రేమించడం, అహింస వాతావరణంలో మనం ముందుకు వెళ్ళాలన్నది సివిలైజేషన్కి ఒక గుర్తు అనమాట. సో మనం ఎంతో సివిలైజ్డ్ అని చెప్పుకుంటాం. సివిలైజ్డ్ సొసైటీలో హింసకు తావలేదండి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.